అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. ఈరోజు మీకు రణపాల ఆకుతో బజ్జీ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ రణపాల ఆకును పచ్చివే తినడం కాకుండా ఈ విధంగా ట్రై చేస్తే పిల్లలు కూడా తింటారు కదా అని ట్రై చేశానండి. చాలా బాగా వచ్చాయి. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఇప్పుడు ఈ బజ్జీలు ఎలా తయారు చేయాలో చూద్దాము. నేను ముందుగా మా కుండీలో పెంచుకున్న రణపాల ఆకులను కోసి వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకున్నానండి. తర్వాత కొంచెం శనగపిండి తీసుకొని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొంచెం ఓమ వేసి ఈ కలిపి పెట్టుకున్న శనగపిండిలో కాస్త వేడి చేసిన నూనెను వేసి కలిపి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని బజ్జీల పిండి మాదిరిగా బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ రణపాల ఆకులు రోజుకు 2 నమిలి రసాన్ని మింగడం వల్ల మనకు కిడ్నీలో రాళ్ళున్నా, మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నా, లివర్ సమస్యలున్నా, కీళ్ళ నొప్పులైనా ఇంకా చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. పెద్దలంటే ఈ విధంగా రసాన్ని నమిలి మింగడం చేస్తారు, కానీ పిల్లలు చేయలేరు కాబట్టి నేను ఈ విధంగా ట్రై చేశాను. అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇవ్వచ్చు కదా అని. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేడయ్యాక ఒక్కొక్క ఆకును తీసుకొని పిండిలో ముంచి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేడి నూనెలో వేయండి. చూసారా మన రణపాలాకు బజ్జీలు ఏ విధంగా పొంగుతున్నాయో. బజ్జీలు కాలిన తర్వాత బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత సర్వింగ్ చేయడమే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రణపాల ఆకుతో బజ్జీలు ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియండి. నూనెలో డీప్ ఫ్రై చేసి హెల్దీ రెసిపీస్ అంటుంది ఏందని అనుకుంటున్నారా? కానీ తప్పదు కదండి, అప్పుడప్పుడు పిల్లల కోసము ఇలా చేయాల్సిందే.
మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.